హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మనం డాబా స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 10 కాజూస్ యాడ్ చేయండి. మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోండి. పావు కప్పు ఎండు కొబ్బరి, గసగసాలు 1 టీ స్పూన్, ఇవన్నీ యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని చేసుకోండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కాజు, కొబ్బరి ఇవన్నీ ఎక్కువైనా వేసుకోండి. చూడండి, ఇక్కడ మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా అదే మిక్సీ జార్లో నేను 1 కిలో చికెన్కి 4 టమాటాస్ తీసుకున్నా. మీరు ఎక్కువైనా తీసుకోండి. ఇవన్నీ తీసుకొని మనం టమాటా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇది కూడా పట్టుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక అందులో ఒక చిన్న చెక్క ముక్క, లవంగాలు 4, ఒక బిర్యానీ ఆకు, యాలక్కాయలు 2, షాజీరా 1/2 టీ స్పూన్ వేసి కలపండి. ఇవన్నీ ఇలా కొంచెం ఫ్రై అయినాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్ అవి కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి కలర్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. కావాలంటే మీరు అప్పటికప్పుడు దంచి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసనంతా పోయినాక పచ్చిమిర్చి 3 యాడ్ చేయండి. ఇది కూడా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో ఇంకా 1 కిలో చికెన్ తీసుకున్న ఆ చికెన్ కూడా ఇందులో అంతా యాడ్ చేయండి. యాడ్ చేసుకొని ఇందులో పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా కలపండి. ఇదంతా బాగా ఆ పసుపు ఉప్పు అంతా పట్టేటట్టు బాగా కలుపుకోండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేయండి. వాటర్ వచ్చి మళ్ళీ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ డ్రై అయిపోయింది కదా వాటర్ కూడా. హాఫ్ ఇక్కడే ఉడికిపోయింది. ఇంకా ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం. మీరు ఎక్కువైనా స్పైసీ కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి. యాడ్ చేసి ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసి ఇదంతా బాగా మిక్స్ చేయండి. కారము ధనియాల పొడి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ముందుగా మనం పట్టి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్, అదంతా ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసి ఇదంతా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్నాక ఇందులో గరం మసాలా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మిక్స్ చేయండి. ఇలా మొత్తం టమాటా ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి బాగా. ఇక్కడ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించండి. టమాటా పేస్ట్ కూడా పచ్చివాసనపై మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఒకసారి కలిపి పెట్టుకొని ఇందులో ముందుగా మనం పేస్ట్ పట్టి పెట్టాం కదా కాజు పేస్ట్, అదంతా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కలుపుకోండి మొత్తం. ఇలా కలుపుకొని ఇందులో 1 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఎక్కువ వాటర్ లాగా ఉండాలంటే ఇంకా 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోండి.
ఇక్కడ నేను 1 కప్ వాటర్ యాడ్ చేశాను. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి ఎలా వచ్చిందో, కర్రీ చాలా బాగుంది కదా. ఇందులో ఫైనల్గా ఇంకా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి. ఇది రైస్లోకి, చపాతీ, రోటీకి, నాన్కి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.